ఈరోజు 25/1/2025 అండి. శనివారము, ఏకాదశి. ఏకాదశి అంటే శనివారం అంటే ఎంత అదృష్టం అండి. శనివారము ఏకాదశి రావడం అనేది చాలా అదృష్టంతో కూడినది. కాబట్టి ఇవాళ స్వామివారి వెంకటేశ్వర స్వామివారి దర్శనం కానీ, స్వామివారికి పూజ కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుందండి ప్రతి కుటుంబానికి కూడా. అలాగే వెంకటేశ్వర స్వామి ఆదరించడం వల్ల అష్ట కష్టాలన్నీ కూడా తొలుగుతాయండి. ప్రతిరోజు కూడా మగవాళ్ళే పూజ చేయాలండి. ఆడవాళ్ళకంటే మగవాళ్ళే పూజ చేయడం వల్ల ఆ కుటుంబంలో ఒక భార్య, పిల్లలు అందరికీ వస్తుందండి. అలాగే భార్య చేస్తే పిల్లలకు కూడా వస్తుందండి పుణ్యం. అలాగే ఇవాళ శనివారం అండి, చాలా మంచి రోజు అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు శనివారము ఏకాదశి రావడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. ప్రతిరోజు కూడా మనం స్వామివారి దర్శనం చేసుకుని ప్రతి పూజ చేసినట్టయితే చక్కగా బాగుంటుందండి. ఈరోజు రాగి జావ అండి. రాగి జావ నేను ప్రతిరోజు నేనే తయారు చేస్తున్నానండి. చూడండి, ఇద్దరు ఉంటే 2 గ్లాసులు నీళ్ళండి. అట్లానే కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వాము, జీలకర్ర, ఈ 4 పదార్థాలు దాంట్లో నీళ్లు ఇద్దరుంటే 2 గ్లాసులు పోసుకోవాలండి. ముగ్గురుంటే 3 గ్లాసులండి. అలాగే ఈ కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసుకుని ఇలాగ మరిగించుకోవాలండి. ఒక అరగంట సేపు మరిగితే మాత్రం చాలా బాగుంటుందండి. ఆ మరిగిన తర్వాత అప్పుడు ఈ రాగి పిండి పలసగా కలిపి దాంట్లో పొయ్యాలండి. చాలా మంచిగా తయారవుతుందండి. కాసేపు చక్కగా ఉడికినట్టయితే ప్రతిరోజు ఒక గ్లాసు, ఇంట్లో నలుగురుంటే 4 గ్లాసులు తీసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుందండి. ఇదంతా కలిపి అలా పోసిన తర్వాత మంచిగా తయారవుతుంది జావ. ఈ జావ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఎవరికి తెలియదండి. అందుకే ప్రతిరోజు నేనే చేసుకుంటున్నానండి. నేనే తయారు చేసుకుని మీ వీడియో చూపించడానికి నేను ఇలా తయారు చేసుకుంటున్నాను, చూపించాను. చక్కగా అల్లం ముక్కలు వేసుకుంటే చాలా మంచిదండి. వాము కానీ, అల్లం కానీ, కొత్తిమీర కానీ చక్కగా వేసుకుని ఉడికించుకుని, అలాగే చక్కగా ఒక అరగంట సేపు అట్లా చక్కగా ఉడుకుద్దండి. ఉడికినంత తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుని చక్కగా కలుపుకొని తాగినట్టయితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యంగా ఉంటారండి. అష్టైశ్వర్యాలు అంటే ఏదో అనుకుంటారండి. అష్టైశ్వర్యాలు అంటే ఆరోగ్యం అండి, డబ్బు ధనము కాదండి. అంటే హెల్త్ బాగపోతే ఇబ్బందులు పడతారండి. అష్టైశ్వర్యం అంటే ఆరోగ్యం అండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. నమస్తే అండి. గుడ్ మార్నింగ్.